దావీదు ఒక చిన్న గొర్రెల కాపరి. అతను తన గొర్రెలను కాపాడుతూ దేవుణ్ణి స్తుతి చేసేవాడు. అయితే ఒకరోజు ఇశ్రాయేలీయులు మరియు ఫిలిష్తీయుల మధ్య యుద్ధం జరిగింది. ప్రతిరోజు గొలియాతు వచ్చి దేవుని ప్రజలను దూషించేవాడు. మరుసటి రోజు దావీదు తన అన్నలకు ఆహారం తెచ్చి ఇస్తూ గొలియాతు దూషణ వింటాడు. అతని హృదయం దేవుని మీద నిండిన విశ్వాసంతో నిండిపోయింది. మరుసటి రోజు దావీదు రాజైన సౌలుతో మాట్లాడుతూ, నేను ఈ మహాకాయుడిని ఎదుర్కొంటాను అని ధైర్యంగా చెప్పాడు. సౌలు రాజై ఉండగా దావీదుతో ఇలా అన్నాడు, నువ్వు అతన్ని ఎదుర్కోగలవా? దావీదు నేను ఎదుర్కోగలను అని చెప్పి ఆ తరువాత దావీదు నది దగ్గరికి వెళ్ళి 5 మృదువైన రాళ్లను తీసుకున్నాడు. తన సంచిలో వాటిని వేసుకున్నాడు. గొలియాతు దూషిస్తూ నిలకడగా నిలిచి ఉన్నాడు. దావీదు దేవుని నామములో ముందుకు సాగాడు. దావీదు తన సంచిలో ఒక రాయి తీసి ప్రయోగించగా అది గొలియాతు నుదుటిన తగిలి అతడు నేలపై పడిపోయాడు. తరువాత దావీదు గొలియాతుని చంపివేసి నిలుచుండగా ఇశ్రాయేలీయులు ఆనందంగా కేకలు వేస్తూ దావీదును విజయవీరుడిగా కొనియాడారు. దావీదు మాత్రం దేవుని మహిమ చెల్లిస్తూ నిలిచాడు. ఈ కథలో ఉన్న సారాంశం ఏంటంటే, విశ్వాసంతో అతను ముందుకెళ్ళి మహాబలవంతుడైన గొలియాతును చంపి ఒక రాజ్యానికి రాజు అయ్యేంత విశ్వాసం దావీదులో ఉంది. మనకు కూడా దేవుడి పైన అటువంటి విశ్వాసంతో మన ముందుకెళ్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోగలం. అందరూ ధైర్యంతో ముందుకు కొనసాగండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.